హైడ్రా ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ నడుస్తున్న తొవ్వనే దారి తప్పిందని అందరూ అంటున్నారు. ముఖాలు చూసి బొట్లు పెడుతుందని ఇప్పటికే హైడ్రా మీద ఆరోపణలు వస్తున్నాయి. హైడ్రా వాళ్ళ అత్యుత్సాహంతో సర్కారే బద్నామయ్యే కాడికి చేస్తుండ్రు. అతి సర్వత్ర వర్జయేతన్నట్టు హైడ్రా అతి చేస్తుందా, మొఖాలు చూసి బొట్లు పెట్టి సొసైటీలో బూమరాంగ్ అవుతుందా అంటే అవుననే జవాబైన పడుతుందట. పెద్దోళ్ళకు నోటీసులు ఇచ్చి కోర్టులకు పోయేంత టైం ఇచ్చి వాళ్ళని ఓతీర్లో చూస్తుంది. బీదలకు మాత్రం నోటీసులు గీటీసులు ఏమి ఇవ్వకుండా వీకెండ్లో పోయి ఇండ్లు గులగొడుతున్నది. ఇంట్లో సామాన్లు తీసుకునేందుకు టైం అని ఇయ్యుర్రి అని అన్నా కూడా కనికరం చూపించకుండా ఇంట్లో నేలమట్టం చేస్తురని హైడ్రా మీద ఇన్నొద్దులు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా మండిపడుతున్నారు. అరే కొద్దిగన్నా మానవతం లేకుండా ఎట్లా ఇన్ని రోజులు ఆగిర్రు, సహకరిస్తామని చెప్తున్నా కూడా ఒక గంట సామాన్లు తీసుకొనికే ఆగలేకపోతుర్రా. ఇప్పుడు ఏమంతా పెండోడొచ్చి పెరట్ల దిగినంత ఎగిరిపడే అక్కడ ఏమొచ్చింది అని అంటున్నారు. మల్లాపూర్ నోమా కన్వెన్షన్ కాడ ఫుట్పాత్ మీద పెట్టుకున్న చెప్పుల షాపును కూలగొడుతుంటే కేసీఆర్ అన్నా నువ్వు వేడున్నావు అని తల్లి కొడుకులు రోధిస్తున్న తీరు చూస్తుంటే చాలా మందికి కలక్కుమంటున్నది. కుమార్ ఆంటీ అసొంటోళ్ళు హైటెక్ సిటీ అసొంటి క్రౌడ్ ఏరియాలో ఫుట్పాత్లు ఆక్రమించుకొని ఫుడ్ స్టాల్ పెట్టుకుంటే ఏం కాదు, ట్రాఫిక్ జామ్ అయి అట్లకెళ్ళిపోతున్న వాళ్ళు తిప్పలు పడుతున్నా ఏం ఫరక్ పడదు. కానీ ఒక బీద దళితుడు ఫుట్పాత్ మీద చెప్పులు కుట్టుకునే టేల పట్టుకుంటే మాత్రము పెద్ద జరగరాని ఘోరాలేందో జరిగినట్టు బీదల మీద అంత ప్రతాపం ఎందుకు? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం అవసరమా అని చాలా మంది తిట్టిపోస్తున్నారు. ఫుట్పాత్ మీద బతుకు తెరువు కోసం పెట్టుకున్న వాళ్ళ డబ్బాల మీద పోయినంత స్పీడుగా పెద్దోళ్ళ ఇండ్ల మీదకి ఎందుకు పోతలేరు? ఎందుకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు? లా అన్నప్పుడు అందరికీ చట్టం సమానంగా పనిచేయాలి కదా. పెద్దోళ్ళకి సానిగా పేదోళ్ళ మీద మొరటుగా ఎందుకు పోతుంది హైడ్రా అని మద్దతు ఇచ్చినోళ్ళే మొట్కాలు వేసినట్టు చేస్తున్నారు. మరి దీని మీద సీఎం సార్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోకుంటే అసలు ఆశయానికే తూట్లు పడే తట్టున్నాయని అంటున్నారు హైడ్రా అత్యుత్సాహం చూస్తున్న వాళ్ళు.